విషజ్వరాలతో బద్వేల్ పరిసర ప్రాంతాల చిన్నపిల్లలు పెద్దలు వణికిపోతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే డాక్టర్లు తక్కువ ఉన్నారని అక్కడున్న సిబ్బంది అంటున్నారు. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు గత 2 వారాలుగా విషజ్వరాలతో ప్రతి ఇంట్లో 2-3 చొప్పున చిన్నపిల్లలతో పాటు మంచాలకే పరిమితమై ఉన్నారు. వైద్యం కోసం బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే అక్కడ డాక్టర్లు గంటల తరబడి పేషెంట్లను నిలబెడుతున్నారు. ఇదేంటి ఇంత ఆలస్యమని అడిగితే ఈ ఆసుపత్రిలో డాక్టర్లు తక్కువ ఉన్నారని అక్కడున్న వారు పొంతలేని సమాధానం చెబుతున్నారని అన్నారు. డ్యూటీలో ఉన్న డాక్టర్లు కూడా సరిగ్గా విధులకు హాజరు కావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యం కాపాడుకోవడం కోసం అప్పు చేసి ప్రైవేటు హాస్పిటల్కి వెళ్తే అదే అదునుగా చూసి బద్వేల్ ప్రైవేటు ఆసుపత్రిలో డాక్టర్లు రక్త పరీక్షలు చేయాలంటూ ప్రజల దగ్గర నుంచి వేలలో డబ్బులు వసూలు చేస్తున్నారని అంటున్నారు. బద్వేల్ మున్సిపాలిటీలో 4 రోడ్ల సెంటర్ నుండి ఎటు చూసిన 10ల సంఖ్యలో మెడికల్ స్టోర్లు ఉన్నాయి. ఈ మెడికల్ స్టోర్ కి సంబంధించి సర్టిఫికెట్లు ఒకరివైతే అక్కడ వ్యాపారం చేసే యజమానులు మరొకరు ఉంటారు. మెడికల్ ఏజెన్సీల నుండి అతి తక్కువ ధరకు మెడిసిన్ సేకరించుకుని వారి షాపుల్లో అధిక రేట్లకు ప్రజలకు సొమ్ము చేసుకుంటూ మెడికల్ షాపుల యజమానులు లాభాల బాట పడుతున్నారు. ఇంత జరుగుతున్నా ఇలాంటి మెడికల్ షాపులలో తనిఖీ నిర్వహించి అనుమతులు లేని మెడిసిన్ ను అనుమతులు లేని కొన్ని మెడికల్ షాపులను సీజ్ చేయవలసిన మెడికల్ ఆఫీసర్లు పట్టించుకున్న పాపాన పోలేదని బద్వేల్ చుట్టుపక్కల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా డ్రగ్ ఇన్స్పెక్టర్ స్పందించి చట్టవిరుద్ధంగా ఉన్న మెడికల్ షాపులపై చర్యలు తీసుకోవాలని, నిబంధనలు అతిక్రమిస్తున్న కొన్ని ప్రైవేటు ఆసుపత్రులపై డిఎంహెచ్ఓ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ల కొరతపై అధిక ఫీజులు వసూలు చేస్తున్న బద్వేల్ కార్పొరేటివ్ ఆసుపత్రులపై అతి తక్కువ కాలం ఎక్స్పైరీ డేటు ఉన్న మందులు అమ్ముతున్న మెడికల్ స్టోర్లపై ఇప్పటికైనా ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ఆసుపత్రుల పనితీరుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణ, చెప్పండి, అసలు బద్వేల్ ప్రజలు ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ పద్మ. ఏదైతే విషజ్వరాలతో అయితే జిల్లా వ్యాప్తంగా అయితే విలవిల వాడుతున్నారు అనుకోవచ్చు. అయితే మొత్తానికి చూస్తే బద్వేల్ నియోజకవర్గంలో పూర్తిస్థాయి అయితే ఏదైతే విషజ్వరాలతో బాధపడుతున్న ప్రజలైతే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే అక్కడ వైద్యం సరిగా లేక, అదే విధంగా అక్కడి నుంచి ఆ వైద్యం సరిలేక, అదే విధంగా పూర్తిస్థాయి ప్రైవేట్ ఆసుపత్రికి పోతే అక్కడ పూర్తిస్థాయిలో డబ్బులు దండుకునే పరిస్థితి అయితే కనిపిస్తుందని సరే పలు రకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఏదైతే మెడికల్ షాప్ సంబంధించి పూర్తి స్థాయిలో అయితే మనం ఇచ్చిన ప్రిస్క్రిప్షన్స్ కాకుండా ఏదైతే ఈ యొక్క జనరిక్ మెడిసిన్ ఏవైతే ఉన్నాయో ఆ జనరిక్ మెడిసిన్ తీసుకొచ్చేసి ఇవి బ్రాండెడ్ అన్నట్టుగా కూడా ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం అయితే చేస్తున్న తరుణం అయితే మనం చూస్తున్నాం. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో అయితే ఇట్లా ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవడం చాలా దారుణం అనుకుని కూడా పూర్తి స్థాయిలో అయితే తెలుస్తుంది. అయితే మొత్తానికి ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రుల్లో విలువలాడుతున్న విష జ్వరాలతో అయితే ఈ యొక్క సీజన్ లో జ్వరాలు ఎక్కువ రావడం అనేది చాలా ఆశ్చర్యకరమే. అయితే మొత్తానికి ఈ యొక్క గ్రామీణ ప్రాంతాలకు కావచ్చు, అదేవిధంగా మండల ప్రాంతాల్లో కూడా పూర్తిస్థాయిలో అయితే ఏదైతే శానిటేషన్ వర్క్ కావచ్చు, అదేవిధంగా ఆశా వర్కర్లు కూడా గ్రామ స్థాయికి వెళ్ళేసి కూడా ఆ జ్వరాలు వచ్చే వారిని కావచ్చు, అదేవిధంగా పరిశ్రమలు కూడా శుభ్రపరచుకోవాలి అనేసి కూడా వారి యొక్క ఆశా వర్కర్లు కూడా పలు రకాల కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అయితే శానిటేషన్ కావచ్చు, అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో అయితే మున్సిపాలిటీ వర్కర్లు కావచ్చు, అయితే పూర్తిస్థాయిలో అయితే అక్కడ ఏదైతే పొడి చెత్త కావచ్చు, తడి చెత్త కావచ్చు, ఇలాంటి చెత్త వద్ద కూడా బ్లీచింగ్ కావచ్చు, అదేవిధంగా పూర్తిస్థాయిలో అయితే అక్కడ ఉన్నటువంటి శానిటేషన్ వర్క్ కూడా చేయడం జరుగుతుంది. అయితే దోమల బెడదతో అయితే పూర్తిస్థాయిలో అయితే ఈ యొక్క జ్వరాలు ఎక్కువగా ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా పూర్తిస్థాయిలో అయితే విష జ్వరాలు జిల్లా వ్యాప్తంగా పూర్తిస్థాయిలో అయితే ఎక్కువగా ఉన్నాయన్నట్లయితే తెలుసునైతే కడప జిల్లా వ్యాప్తంగానే కాదు, అయితే పూర్తిస్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిస్థాయిలో అయితే విష జ్వరాలు ఎక్కువగా ఉన్నట్లయితే పూర్తి సమాచారం తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా అధికారులు ఏదైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారైతే వైద్యుల పనితీరుతో కూడా అంతంత మాత్రమే ఉందని సరి కూడా అనుకోవచ్చు. అయితే ప్రభుత్వ ఆసుపత్రులలో వెళ్తే సాధారణ ప్రజలు అక్కడికి వెళ్ళాలన్నా కూడా భయపడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఎందుకు భయపడుతున్నారంటే పూర్తిస్థాయిలో అయితే వైద్యం సరిగా లేక ప్రభుత్వ వైద్యుల దగ్గరికి వెళ్తే పూర్తిస్థాయిలో అయితే వైద్యం సరిగా లేక, అదే విధంగా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే వారు అప్పు చేసుకొని మరి వైద్యాలకు వెళ్లాల్సిన పరిస్థితి అయితే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా పూర్తిస్థాయిలో అయితే ఈ యొక్క బద్వేల్లో కావచ్చు, అదే విధంగా జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిస్థాయిలో అయితే ఇదే పరిస్థితి అయితే కనిపిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క మెడికల్ షాప్ లో అయితే ఒక మాఫియా లాగా అయితే ఏదైతే వ్యవహరిస్తున్నారో అయితే మెడికల్ షాప్ లో సంబంధించి ఈ యొక్క పారాసిటమాల్ కావచ్చు, అదేవిధంగా డోలా ఇలా అనేక టాబ్లెట్స్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అయితే ఏదైతే తక్కువ రేట్లో తీసుకొచ్చేస్తే ఎక్కువ రేట్లో అమ్ముకోవడం కూడా చాలా దారుణమని కూడా ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఏది ఏమైనప్పుడు కూడా జిల్లా అధికారులు కావచ్చు, అయితే జిల్లా యంత్రాంగం కూడా
వాటిపైన దృష్టి పెట్టేస్తూ అదే విధంగా ఎవరైతే ఈ యొక్క అక్రమాలకి పాల్పడుతున్నారో వారిపైన చర్యలు తీసుకునే విధంగా అయితే తీసుకోవాల్సిన ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం డాక్టర్లు నిర్లక్ష్య సమాధానం ఇవ్వడము, అదే విధంగా ఒక్క డాక్టర్ ఉంటే ఏ విధంగా చేయగలమో మేము అనేసి కూడా నిర్లక్ష్య సమాధానం చెప్పడం కూడా చాలా దారుణం. అదే విధంగా కొన్ని ఆసుపత్రుల్లో చూస్తే అయితే డాక్టర్ల కొరత ఎక్కువగా కూడా కనిపిస్తుంది. అయితే ఈ యొక్క డాక్టర్ల కొరతను కూడా జిల్లా అధికారులు పరిగణలోకి తీసుకొని ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ ఈ యొక్క రిక్రూట్మెంట్ కూడా చేయాలని కూడా ప్రజలు కూడా కోరుతున్నారు. పద్మ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.